2-3 రోజులుగా విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక పని గంటలను తగ్గించాలంటూ కూడా జూడాలు కోరుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ పరిష్కార దిశగా ముందడుగు పడడం లేదంటూ కూడా ఇక జూడో డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందా, జూడాల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇక జూనియర్ డాక్టర్లకు ఇస్తామన్నటువంటి స్టే ఫండ్ పెంపుపై స్పష్టత ఇవ్వాలంటూ జూడాలు డిమాండ్ చేస్తున్నారు. తమ ఆర్థిక సమస్యలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ కోరుతున్నారు. మరోవైపు వైద్యుల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచడం పైన జూనియర్ డాక్టర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ వయస్సు పెంపుతో కొత్తగా వైద్య రంగంలోకి వచ్చే డాక్టర్లకు అవకాశాలు తగ్గుతాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి జూనియర్ డాక్టర్ల ఆందోళన మరింత ఉధృతం కానుందా? ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటుందా? ఇక స్టే ఫండ్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? పని గంటలు, ఆసుపత్రుల్లో వసతులు, రిటైర్మెంట్ వయసు, ఇటువంటి అంశాలపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వనుంది? ఇప్పుడు అన్నది ఇక కీలకంగా మారింది. లేదంటే జూడాలు వెనక్కి తగ్గుతారా, లేక తమ డిమాండ్ల సాధన కోసం ఇక ఆందోళన మరింత తీవ్రతరం చేస్తారా? మరి ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల మధ్య చర్చలు ఏ దిశగా సాగుతున్నాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్గా ఏపీలో జూనియర్ డాక్టర్ల ఆందోళన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెరుగైనటువంటి వసతులు, కనీస సౌకర్యాలు కల్పించాలని, తమకు ఇస్తామన్న స్టే ఫండ్ ను పెంచాలంటూ ఇక జూనియర్ డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 2-3 రోజులుగా విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక పని గంటలను తగ్గించాలని కూడా జూడాలు కోరుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ పరిష్కార దిశగా ముందడుగు పడడం లేదంటూ కూడా జూనియర్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ యాకూబ్ సిద్ధంగా ఉన్నారు. యాకూబ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అండ్ జూనియర్ డాక్టర్స్ ఏమంటున్నారు? అంటే వైద్యులకు సంబంధించి కూడా ఇటు పేషెంట్స్కి మధ్య కూడా అభినాభావ సంబంధం ఉంటుంది. సో జూనియర్ డాక్టర్స్ ఈ యొక్క స్ట్రైక్ చేయడం వల్ల ఇటు సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఖచ్చితంగా సాయి, ఇప్పటికే గత వారం రోజుల నుంచి వీళ్ళు నిరసన బాట పట్టిన పరిస్థితి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లోకి వెళ్లకుండా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అయితే వీళ్ళకి కీలకమైన డిమాండ్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు. మేడం, చెప్పండి, అసలు కీలకమైన డిమాండ్ ఏంటి? ఇప్పటికీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన సందర్భంలో ఏం చర్చించారు? మావి యాక్చువల్లీ మెయిన్ 3 డిమాండ్స్ అండి. ఫస్ట్ది వచ్చేసి స్టైపెండ్ హైక్ 15% యాజ్ పర్ ద జిఓ, అండ్ సెకండ్ది వచ్చేసి ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇంక్రీజ్ టు 65, దాన్ని మేము కాదంటున్నాము, 62కే ఉంచమంటున్నాము. అండ్ థర్డ్ డిమాండ్ వచ్చేసి ఎన్ఎంసీ నార్మ్స్ కంటే ఎక్కువగా ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళని రిక్రూట్ చేయడం మేము ఖండిస్తున్నాము. అయితే ఫస్ట్ డిమాండ్ మీకు చెప్పుకుంటే ఇప్పటికే కొంత తెలుస్తుంది. మీరు 30% అడుగుతున్నారు, వాళ్ళు 3% ఇస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చింది అనేది కూడా తెలుస్తుంది. ఇది ఎంతవరకు వస్తుంది? అంటే మేము యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న కరెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి 30% అడిగింది వాస్తవమే, కానీ దాని తర్వాత మేము చాలా చర్చించినప్పుడు మేము యాజ్ పర్ జీవో మాకు 15% ఇవ్వండి అని చెప్పాము. దానికి కాదన్నారు, 3% ఇస్తామని చెప్పారు. వాస్తవంగా ఇప్పుడున్న మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మీకున్న నాలెడ్జ్ బట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో ఎలా ఉంది? ఇప్పుడు ఇండియా మొత్తం చూస్తే మనకంటే ఎక్కువ స్టైపెండ్ అందుకుంటున్న రాష్ట్రాలు 24, మనకంటే తక్కువ తీసుకుంటుంది సమ్ 5 or 6 ఉంటాయి అంతే. సో సౌత్ ఇండియాలో పోలిస్తే మనకంటే తెలంగాణ ఎక్కువగా ఉంది. అంటే స్టేట్ డివిజన్ తర్వాత మన జీవోనే వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో మేము ఆన్ పార్ విత్ తెలంగాణ ఇవ్వండి సార్ అని చెప్పి అడుగుతున్నాము. మిగతా విషయాలు అంటే ఇంకో 2 డిమాండ్స్ కూడా ఉన్నాయి కదా? అవును, అంటే ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ 65 చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఎండి ఆర్ ఎంఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళది అబౌవ్ 30 years ఆల్మోస్ట్ అయిపోతుంది. సో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో అందుకని మేము దాన్ని కాదంటున్నాము. అండ్ ఎన్ఎంసీ నార్మ్స్ ప్రకారం ఎంఎస్సి పిహెచ్డి రిక్రూట్మెంట్ అనేది ఓన్లీ 15% ఉండాలి, కానీ చాలా కాలేజెస్లో చాలా ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో దాన్ని ఫాలో అవ్వండి, ఎక్కువ మందిని రిక్రూట్ చేయొద్దు అని అడుగుతున్నామండి. మీరు చెప్పండి, ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా దీని మీదే ఎక్కువ శాతం పోరాడుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా దీని మీదే పోరాడినట్టు తెలుస్తుంది. రోడ్ల మీద కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటికి కూడా మీకు పూర్తిగా దీని మీద ఏది రాని పరిస్థితి.
ఏం చెప్తారు? అది ప్రభుత్వంకి దీనికి సంబంధం లేదు. జస్ట్ స్టైపెండ్స్ మేము ఇంక్రిమెంట్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి మేము అడుగుతున్నాము అంతే. అంటే వైద్య శాఖ మంత్రి కూడా దీని మీద మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది కదా. మామూలుగా ఒకసారి వెళ్ళి మాట్లాడాము మేము ఒక 2-3 వెళ్ళి సార్కి మామూలుగా చెప్పాము, ఇలాగ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, ఒక 3 రిప్రజెంటేషన్స్ అలాగే ఇచ్చాము, చూస్తామని అన్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మీ డిమాండ్స్ ఎవరి ముందు ఉన్నాయి, ఎవరు దీని మీద పూర్తిగా చెయ్యాలి? చెప్పండి మేడం, లైవ్ నడుస్తుంది. ఓకే, అది మేము మీటింగ్ హెల్త్ సెక్రటరీతోనూ డిఎంఈతోనూ చేసుకుంటున్నాము. అది ఇప్పుడున్న కీలకమైన డిమాండ్లు 3 డిమాండ్లు ఉన్నాయి కదా, అసలు ఎంతవరకు చేస్తే మీరు ఇదంతా ఆపే పరిస్థితి ఉంది? మాకు స్టైపెండ్ 15% ఇంక్రిమెంట్ అని చెప్తే మేము ఆపేస్తాము, మిగతావన్నీ మళ్ళీ మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి చేయించుకుంటాము. ఆ రిటైర్మెంట్ ఏజ్ ఎంఎస్సీది మేము మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఇస్తాము. అంటే గతంలో కూడా 3 రోజుల పాటు ధర్నా చౌక్లో కూడా మీ చేసిన జూనియర్ డాక్టర్స్ ధర్నా చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో 8 గంటల పాటు ఇక్కడ దీక్ష చేస్తున్న పరిస్థితి. ఇదంతా ప్రభుత్వం దృష్టికి కానీ మీ మేనేజ్మెంట్ దృష్టికి కానీ వెళ్ళే పరిస్థితి లేదా? ఉంది, అది వెళ్ళాలనే మేము చేస్తున్నాం. ఇది ఇంకా మాకు ఇలాగ మీటింగ్స్ అవ్వకపోతే మేము ఇంకా నెక్స్ట్ మినిస్టర్స్ వాళ్ళతోటి మీట్ అవుదామని చూస్తున్నాము. ఇద్దరు హెల్త్ మినిస్టర్ లేకపోతే వాళ్ళతోటి చీఫ్ మినిస్టర్తో మీట్ అవ్వాలని చూస్తున్నాం. అందువల్లనే మేము ఇది చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి ఎక్కడైనా తీసుకెళ్ళి చేశారా? ఆ ప్రయత్నం అయితే చేశారా? మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఎవరెవరి దగ్గరికి? అందరి దగ్గరికి వెళ్ళాము. హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము, హెల్త్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము, డిఎంఈ దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము. మీరు చెప్పండి సార్, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు జూనియర్స్ ఈ సంవత్సరం జూనియర్స్ కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నారు? ఇది యాక్చువల్గా 2009 నుంచి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి 15% హైక్ అనేది ప్రతి గవర్నమెంట్లో వాళ్ళు చేసుకుంటానే వస్తున్నారండి. బట్ వచ్చేసరికి మధ్యలో ఒక 3 ఇయర్స్ మట్టుకి 2016 నుంచి 19 వరకు ఆ 3 ఇయర్స్ అనేది గ్యాప్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత 2019లో కూడా 15% హైక్ ఎవ్రీ 2 ఇయర్స్ ఉండాలని చెప్పేసి ఆ గవర్నమెంట్ కూడా ప్రపోజ్ చేసింది. ఒక 6 months క్రితం వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ అనేది జీవో రద్దు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏదైతే మళ్ళీ జీవో అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇచ్చేదానికి ఖచ్చితంగా ప్రీవియస్ గవర్నమెంట్ ఎట్లా 15% ఇచ్చిందో మినిమం 15%, అది కాకుండా వాళ్ళు ఏమన్నా కూడా ఇంక్రిమెంట్ చేసి ఇస్తారన్న ఉద్దేశంతో మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా జీవో రాలేదు, సో దాని గురించి అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ ఇంక్రిమెంట్స్ అనేవి నాట్ లెస్ దాన్ 15% ఉండాలన్న కాడికి మా రిప్రజెంటేషన్ అది. అంటే ఇదొకటే కాదు, నిన్న చాలామంది డాక్టర్స్ మాట్లాడుతూ ఇక్కడ కూడా హాస్పిటల్లో కూడా వసతులు కరెక్ట్గా లేవు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, స్టైఫండ్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంది అనేది కూడా కొంత వాదన తీసుకొచ్చారు. అసలు ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి? ఇక్కడ వసతులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా పేషెంట్ లోడ్ అనేది మనం చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుందండి. అది వసతులు అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో లేవని అట్లానే కాదు, మనకి ముందు నుంచి కూడా ఉన్న రేషియో చూసుకుంటే డాక్టర్ పేషెంట్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో. అలాంటప్పుడు ఖచ్చితంగా కొన్ని వసతులు అనేవి తక్కువ ఉంటాయి మాకుండే, అక్కడ రెస్ట్ రూమ్స్ అవ్వచ్చు లేకపోతే రూమ్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా. బట్ మేము దాని గురించి కన్నా మెయిన్ ఫోకస్ ఏంటంటే వాళ్ళు ప్రతి గవర్నమెంటు ఎప్పటికప్పుడు వాటిని మేము రిప్రజెంట్ చేస్తున్నాం, వాళ్ళకి తగినంతలో వాళ్ళు చేసుకుంటా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్స్ చేసే ఈ గవర్నమెంట్ కూడా చాలా ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి అన్నీ కూడా ఇస్తున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు మాది ఏదైతే ఇంక్రిమెంట్ ఇప్పుడు ఈ జీవో అనేది ఉందో వాళ్ళు ఇచ్చేది అనేది ఈ ప్రతిసారి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు 15% ఇవ్వటం, లేకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే 3% ఇస్తానన్నట్టు హైయర్ అఫీషియల్స్ చెప్పారు. ఖచ్చితంగా ఫైనల్ జీవో అయితే కాదు అది. సో మేము ప్రతిసారి 5 years అయిపోగానే మళ్ళీ మేము వచ్చి ఈ ఇంక్రిమెంట్ మళ్ళీ ఎంత పెంచండి అని గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు ఒకరు 3% ఒకరు 5% కాకుండా దీనికి ఎట్లాంటి స్ట్రైక్స్ అయ్యి అవ్వకుండా పర్మనెంట్గా ఎవ్రీ 2 yearsకి ఇంత ఇంక్రిమెంట్ అనేది రీజనబుల్గా అనేది జరిగితే కనుక ఇట్లాంటి స్ట్రైక్స్ అనేవి జరగవు. నెక్స్ట్ వచ్చేసరికి ఏ గవర్నమెంట్స్ మారినా మా వరకు అయితే ఇబ్బంది లేకుండా నడిచే పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వంలో కూడా మీరు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి, నిరసనలు కూడా చేసిన పరిస్థితి, అప్పటికి ఇప్పటికి ఏం మార్పు వచ్చింది? మార్పు అంటే లాస్ట్ టైం కూడా మేము ఇలాగే రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నాం. వాళ్ళు కూడా అప్పుడు ఇనిషియల్గా వాళ్ళ హైయర్ అఫీషియల్స్ వాళ్ళ వరకు వెళ్ళింది. దాని తర్వాత కన్సర్న్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా పిలిచి మమ్మల్ని మళ్ళీ ప్రాపర్గా దాని తగ్గ ఇష్యూ యొక్క డెప్త్ ఏంటి తెలుసుకున్నారు. ఎంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు చూసుకుని మాకు రీజనబుల్గానే నెగోషియేట్ చేశారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ గవర్నమెంట్ కూడా హైయర్ అఫీషియల్స్ తోటి
హైయర్ అఫీషియల్స్తో మాట్లాడుతున్నాం మేము. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ తర్వాత కన్సర్న్ మినిస్టర్స్తో మాట్లాడి మాకు ప్రాపర్గా నెగోషియేషన్ వస్తే దానికి ఇంక మేము ఈ స్ట్రైక్ని ఇంకా అక్కడితో మేము టర్న్ ఆఫ్ చేస్తాం. అంటే మరో విషయం, ఇప్పుడు మీరు ఎన్ని గంటల పని మీరు ఇక్కడ డ్యూటీ చేయాల్సి వస్తుంది? ఆ డ్యూటీ అవర్స్లో ఏమి ఇబ్బంది పడుతున్నారు? మాకు కంటిన్యూస్ డ్యూటీస్ ఉంటాయండి. ఎమర్జెన్సీ డ్యూటీ వచ్చేసరికి 36 అవర్ డ్యూటీకి ఉంటుంది మాకు. డ్యూటీ చేయగానే నెక్స్ట్ డే మాకు డే ఆఫ్స్ ఉండవు. నెక్స్ట్ 24 అవర్స్ 48 అవర్స్ డ్యూటీస్ కూడా ఉంటాయి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ బట్టి. మాకు ఈ లాంగ్ అవర్స్ అనేవి ఇప్పుడు కాదు, ముందు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది కొత్తగా మాకు ఇచ్చేసింది ఏం లేదు. మేము ఏదో గొప్ప చేస్తున్నామని చెప్పేది కాదు, కానీ ఈ కంటిన్యూస్ అవర్స్ అనేది సెంటర్లోనే ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్లో మా ఇక్కడ గవర్నమెంట్ దాంట్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఏంటంటే మాకు మా వర్క్ బర్డెన్ గురించి మేము మాట్లాడలేదు. మాకు వచ్చే రెస్పెక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాల్సిన మాకు ఆ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వమని అడుగుతున్నాం, కానీ మాకు బర్డెన్ ఎక్కువైపోయిందని లేకపోతే మేము అట్లా ఎస్కేప్ అవ్వి దాన్ని చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా అన్ని ఎమర్జెన్సీస్ మేము కంటిన్యూ చేస్తానే మా యొక్క రిప్రజెంటేషన్ తెలియజేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే దీన్ని కన్సిడర్ చేసి గవర్నమెంట్ అనేది దానికి ప్రాపర్ నెగోషియేట్ చేస్తే కనుక ఖచ్చితంగా విల్ కాల్ ఆఫ్ ఫర్ ది స్ట్రైక్. అంటే ఇప్పటి వరకు మీరు నిరసనలు చేశారు, ఇప్పుడు దీక్ష చేస్తున్నారు. ఇది కూడా సక్సెస్ కాకపోతే రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడైతే రిలే హంగర్ స్ట్రైక్స్ చేస్తున్నామండి. ఇప్పుడు ఖచ్చితంగా దీనికి ఫర్దర్గా వాళ్ళతో మళ్ళీ నెగోషియేట్ చేసి ప్రాపర్గా మాకు రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాం. లేదనుకుంటే ఇప్పుడైతే ఓన్లీ ఎలెక్టివ్స్ వరకే మేము కాల్ ఆఫ్ చేసాం. ఇదే కనుక కంటిన్యూ అయ్యి మాకు ప్రాపర్ రెస్పాన్స్ లేకపోతే కనుక ఖచ్చితంగా మళ్ళీ మేము ఏపీ జోడా అందరూ కూడా స్టేట్లో అందరూ ప్యానల్ అంతా కూర్చుని మాట్లాడుకుని దానికి అవసరమైతే ఎమర్జెన్సీస్ మీద కూడా మేము ఫర్దర్గా ఎలా డెసిషన్ తీసుకుంటాం అనేది అందరూ కలెక్టివ్గా తీసుకుని చెప్తాం. ఓవరాల్గా చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా జోడాలు అంటే జూనియర్ డాక్టర్స్ సంఖ్య ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఎంతవరకు ఇబ్బందులు పడుతున్నారంటే ఏం చెప్తారు? ఇది ఓవరాల్గా 10,000 మెంబర్స్ అయితే ఉంటారండి, అప్రాక్సిమేట్గా 8,000 to 10,000 మెంబర్స్. ఈ డెసిషన్ అనేది తీసుకునేది ఓవరాల్గా స్టేట్లో ఉన్న అందరు జూనియర్ డాక్టర్స్ అందరికీ వర్తించేది డెసిషన్ ఇది. సో ఖచ్చితంగా దాని గురించి అని చెప్పేసి మనం ఇక్కడ విజయవాడ అవ్వచ్చు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ స్ట్రైక్ అనేది కంటిన్యూ చేస్తున్నారు జూనియర్ డాక్టర్స్. ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా జూనియర్ డాక్టర్స్ నిన్నటి వరకు 3 రోజులు ఖచ్చితంగా ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు దీక్షలు చేస్తున్న పరిస్థితి, వాళ్ళ కీలకమైన డిమాండ్స్ 3 వినిపిస్తున్న పరిస్థితి. దాంట్లో వాళ్ళకి స్టైఫండ్కి సంబంధించి పూర్తిగా స్టైఫండ్ పెంచాలి. సుమారుగా అంటే పక్క రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఇస్తున్న 15% మినిమం ఇవ్వాలి అనేది కూడా కీలకమైన డిమాండ్ వినిపిస్తుంది. మరి కొంతమంది డాక్టర్లు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఇన్ని రోజుల నుండి ప్రభుత్వాల దృష్టికి, గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు, కానీ మీరు ఇక్కడ నుండి కూడా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. సుమారుగా మీకు కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ తర్వాత మీరు కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్తారు. అయినప్పటికీ మళ్ళీ జూనియర్స్ కూడా వస్తుంటారు. కానీ ఇది ఎక్కడి దాకా స్టాప్ అయ్యిద్ది, ఎప్పుడు స్టాప్ అయ్యిద్ది అంటే ఏం చెప్తారు? ఇలా ఒక చట్టం తీసుకొని వస్తే అంటే ఎవ్రీ 2 years అలా స్టైఫండ్ రెగ్యులర్గా జరిగేటట్టు ఒక చట్టం తీసుకొస్తే ఇలా ప్రతిసారి మీరు స్ట్రైక్ చేయకుండా బాగుంటుందండి. ఇప్పుడున్న చట్టానికి సంబంధించి ఏ మార్పులు జరిగితే బాగుంటుంది? జూనియర్ డాక్టర్స్ ఈ విధంగా ఉంటే మేము కూడా ఇక్కడ ప్రశాంతంగా జాబ్ చేయగలుగుతాం, సర్వీస్ చేయగలుగుతాము అనడానికి ఏ మార్పులు కావాలి? అదే అండి, మా స్టైఫండ్ టైమ్లీ అయిపోతే అదే మాకు పెద్ద మార్పు. అలా అయిపోతే మాకు చాలండి. ఇంకా మీరు చేసే టైమింగ్స్లో కొంత తక్కువ కావాలి. సుమారుగా ఇందాక డాక్టర్ చెప్పారు, సుమారుగా 36 గంటలైనా సరే మేము ఇక్కడే ఉండి చేస్తాము, ఆ పేషెంట్ని వదిలి వెళ్ళము అని కూడా చెప్పింది పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఉంటారు కదా మీ జూనియర్స్, అక్కడ వాళ్ళని అప్పచెప్పి మినిమం టైమింగ్స్ అది కూడా ఏమైనా ఉందా దీంట్లో? లేదండి, వర్క్ అనేది ఎలా జరుగుతుందో అలా మా తరపు నుంచి అయితే పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఆ టైమింగ్స్ అవన్నీ పేషెంట్ కేర్ని బట్టి ఉంటాయి. సో మెయిన్ ఇష్యూ మాకు స్టైఫండ్ కావాలి, మేము చేస్తున్న పనికి మా వేతనం టైమ్లీ పెరగాలి అనేది మెయిన్ ఇష్యూ అండి. మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. జస్టిస్ డాక్టర్లకు న్యాయం చేయండి అనేది కూడా కీలకమైన డిమాండ్ వినిపిస్తుంది. జస్టిస్ ఫర్ డాక్టర్స్ అని కూడా వినిపిస్తుంది. నో జస్టిస్ నో సైలెంట్ అనేది కూడా, అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు రాకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్తాము అనేది కూడా చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఇవాళకి ఇది 3వ రోజు అండి మేము చేస్తున్నది స్ట్రైక్. చర్చలు అనేవి వాళ్ళ వైపు నుంచి మాకు ఏ సానుకూలంగానూ రాలేదు. సో మేము ఇప్పుడు రిలే హంగర్ స్ట్రైక్స్ చేస్తున్నాం. ఎలెక్టివ్ అంటే
ప్రాణాపాయకరంగా స్థితిలో లేని పేషెంట్స్ వరకు మా సేవలన్నింటినీ ఆపేసి ఉంచాము. ఇప్పుడు రాను కాలంలో ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఇంకా చర్చలు కానీ పిలవకపోయినా లేకపోతే సానుకూలంగా ఏం రాకపోయినా కూడా మేము ఇలానే కంటిన్యూ చేసి మేబీ నెక్స్ట్ స్టెప్గా ఇంకేంటంటే ర్యాలీ కానీ మా గొంతు వాళ్ళకి చేరేలాగా మేము ప్రయత్నించడానికి చేస్తాం. ఎమర్జెన్సీ ఆపడాలనే ఉద్దేశం కానీ అనే దాంట్లో అయితే మేమైతే లేము ప్రస్తుతానికి. ఇంకోటి ఇక్కడ మీ సమస్యని ఇక్కడే మీరు ఇక్కడ పరిష్కరించుకోవడం, మంత్రుల దగ్గరికి వెళ్ళడం కానీ ముఖ్యమంత్రిని కలవటం కానీ అక్కడికి వెళ్ళి మీ సమస్య ఈ విధంగా ఉంది అని చెప్పడం కానీ ఏదైనా చేశారా? మేము ప్రయత్నిస్తున్నామండి. గౌరవనీయులైన మంత్రి గారి వారితో కూడా మేము వారితో చర్చలకి మాకు ఒక అవకాశం కల్పించండి అన్నట్టుగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము పడే కష్టం గౌరవనీయులైన వారి దగ్గర అందరికీ వెళ్ళాలి చేరుకునేటట్టుగా మేము ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 3 రోజుల నుంచి మీరు ఇక్కడ కూర్చున్నారు. 8 అవర్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 గంటల వరకు ఇక్కడే దీక్ష చేస్తున్న పరిస్థితి. అయితే ఈ దీక్ష 3 రోజులు గడిచిపోయింది. ఇంకెన్ని రోజులు ఇలా కూర్చుంటారు? ఎన్ని రోజులు అని కాదండి, మా గొంతు మాకు న్యాయం దక్కేంత వరకు మా పోరాటం ఉంటుందండి. రోజులు అనే లెక్క కాదు. మేము అడిగిన కోరికల్ని వాళ్ళు సాకులుగా ఇక్కడ మీరు 15% అడిగారు, వాళ్ళు 3%కే మొగ్గు చూపించారు. ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? అది చర్చలు జరిగితేనే మాకు తెలుస్తుందండి. కానీ మేము కోరుకునేది ఏంటంటే కనీసం 15% అని ఇచ్చినా మాకు పక్క రాష్ట్రాలతో సమానంగా ఉంటుంది అని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మేము చేసే పనిలోనూ వచ్చే పేషెంట్స్లోనూ కానీ ఆపరేషన్స్లో కానీ దేంట్లో చేసే దాంట్లో పేషెంట్కి అందించే కేర్లో మాత్రం ఎక్కడనూ తగ్గిపోలేదండి. ఇంకా ఒక మాట చెప్పాలంటే 1-2 కొంచెం ఎక్కువే ఉండుండొచ్చేమో. సో ఎక్కడ కొంచెం తగ్గకుండా ఉన్నప్పుడు మన రాష్ట్రం ఇంత బాగా అభివృద్ధి చెందుతున్నప్పుడు మా వైపు కూడా కొంచెం అభివృద్ధి అంటే కొంచెం స్టైఫండ్ హైక్ రూపంలో వస్తే మేము అది బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇంకోటి ఇప్పుడు ఈ స్టైఫండే కాకుండా ఇంకా మరో 2 డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఆ డిమాండ్స్లో ఎంతవరకు వస్తే బాగుంటుందండి? అది మా మిగతా 2 డిమాండ్ అది ఏజ్ 62 నుంచి 65 చేయడానికండి. అది మేము కోరుకునేది ఎందుకు అంటే ఇప్పుడు పెద్దవారైన డాక్టర్స్ వాళ్ళందరికీ విరమణ ఇవ్వకపోయినంత వల్ల కింద ర్యాంక్స్ అంటే ప్రొఫెసర్స్, అసోసియేట్స్, అసిస్టెంట్స్ అవన్నీ ఏంటంటే ప్రమోషన్స్ రాకుండా కొత్త పోస్ట్ వేకెన్స్ అవ్వకుండా అక్కడ అలా ఆగిపోతాయండి, నిలవ ఉండిపోతాయి. సో అప్పుడు ఏంటంటే మాలాగా ఇప్పుడు ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ చేసి బయటకు వచ్చి గవర్నమెంట్ సర్వీసెస్ అందివ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే కొత్త పోస్టులు వేకెన్సీస్ రాకుండా ఉండిపోవడం వల్ల ఎక్కువ కాలం వాళ్ళు జాబ్ చేయాలనుకున్నా గవర్నమెంట్ సర్వీస్ అందివ్వాలనుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడడం వల్ల అలా ఇక్కడ మన రాష్ట్రం లేకపోయినా వేరే చోటుకి వెళ్ళాల్సి అలాంటిది కూడా అవుతుంది అన్న భయంతో మేము దాన్ని అడుగుతున్నామండి. ఇంకోటి ఏంటి అంటే ఎండి, ఎంఎస్సి, పిహెచ్డి వాళ్ళని ఉన్న దానికన్నా ఎక్కువ భర్తీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అండి మనకి ఎంబీబీఎస్లోనూ అంటే ఒక స్టూడెంట్ అనేవాడు అసలు ఫస్ట్ మెడిసిన్లోకి జాయిన్ అయినప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన బేసిక్ ఫౌండేషన్స్ అవన్నీ ఒక డాక్టర్ అయి ఉన్న వాళ్ళు చెప్తేనే కాస్త బలంగా దృఢంగా ఉంటుందండి. ఎందుకంటే బేసిక్ మేము నేర్చుకునే శరీరం గురించి అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ అవన్నీ అప్పుడు మనం ఎంత నేర్చుకుంటామో మన జీవితాంతం మనం తర్వాత ఏదైనా తీసుకునేవ్వండి, సర్జరీ తీసుకునేవ్వండి, మెడిసిన్ తీసుకునేవ్వండి, ఏ బ్రాంచ్ అయినా తీసుకునేవ్వండి, బేసిక్ ఫౌండేషన్ అనేది ఎంత గట్టిగా ఉంటే అంత బాగా వాళ్ళు రేపు గొప్ప డాక్టర్ అవుతారు. సో అదే ఉద్దేశంతో మనం ఏంటంటే ముందు డాక్టర్స్ వాళ్ళందరినీ భర్తీ చేసిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం తప్ప వాళ్ళకే ముందు ఇచ్చిన తర్వాత మమ్మల్ని అశ్రద్ధ చేయొద్దు అని ఒకటే కోరుకుంటున్నాం. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర మీరు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి పర్మిషన్లు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కొంత ఉంటాయి. ఈ పరిస్థితులను అధిగమించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి ఫైనల్ న్యాయం ఎంతవరకు జరిగిద్ది అనేది ఒక హోప్ అనేది ఎంతవరకు ఉంది? ఏమండి మేము కోరుకునేది ప్రభుత్వం మా బాధ మాది అర్థం చేసుకొని మాకు సానుకూలంగా స్పందిస్తారని మేము కోరుకుంటున్నాము. మా వైపు నుంచి అయితే అదేనండి. కానీ ఎక్కడ ఏ క్షణం కానీ ఏదైనా పేషెంట్కి అనేది ఇబ్బంది జరగకుండా పేషెంట్కి అత్యవసరమైన సేవలు అన్నీ ఆపకుండా మేము అవి అన్నీ అలానే రన్ చేస్తూనే మా నిరసన శాంతియుతంగానే చేస్తున్నాం. ఇది అంటే వాస్తవంగా డాక్టర్లు ఇప్పటికే నిరసన కార్యక్రమం చేస్తున్న పరిస్థితుల్లో పూర్తిగా ఈ రోజుకి 3వ రోజు దీక్ష కొనసాగుతుంది. అయితే వాళ్ళ కీలకమైన డిమాండ్స్ 3 డిమాండ్స్ ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయాలి అనేది కూడా కీలకమైన డిమాండ్లు ఉంటాయి. ఏఎస్ఎఫ్ఐ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే
ప్రయత్నం చేద్దాం. విద్యార్థులు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ బాధను కూడా బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ప్రభుత్వాలు వాళ్ళని ఇబ్బంది పెడతాయి అనేది కూడా వాళ్ళ ఆలోచనలో వాళ్ళు మాట్లాడే విధానంలో అయితే అర్థమవుతుంది. ఇదంతా ఎలా చూస్తారు? మీరు కూడా మీ ఏఎస్ఎఫ్ఐ తరపున కూడా మీరు 3 రోజుల పాటు ధర్నా చౌక్లో కూడా ధర్నా చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళ గురించి అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వాలు ఏ విధంగా వీళ్ళకి ఏదైనా భరోసా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా? ముందుగా ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి నుంచి కూడా ఏపీ జూడాస్ అసోసియేషన్ వారికి వైద్య విద్యార్థులకి ప్రత్యేకమైన విప్లవాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి యొక్క హక్కుల కోసం వారు బయటికి రాకముందుగానే ఏఐఎస్ఎఫ్గా వారు ఎదుర్కొన్న సమస్యలు వారిని సంప్రదించి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని ఏఐఎస్ఎఫ్గా ముందుగానే రిలే నిరాహార దీక్షలు ధర్నా చౌక్లో 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. సో దాంట్లో కూడా ముందస్తుగా మేము పెట్టిన డిమాండ్లు వాళ్ళకి ధరలకు అనుగుణంగా వారికి ధరలకు అనుగుణంగా స్టైఫెండ్ పెంచాలి. జీవో ప్రకారం ఏదైతే ఉందో ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంచాలన్నదో ఆ పద్ధతిలోనే వాళ్ళకి స్టైఫెండ్ పెంచాలని, అదేవిధంగా 36 గంటల పాటు వారికి డ్యూటీలు వేసి వాళ్ళకి తినడానికి తిండి కానీ అదేవిధంగా నిద్రాహారాలు మానేసి కూడా వాళ్ళు డ్యూటీలు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా వారు అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా వాళ్ళకి పనికి తగ్గినటువంటి వేతనం ఇవ్వకుండా విద్యార్థుల్ని వారు ఇబ్బంది పడుతుంటే వారి యొక్క సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళేమో గొంతమ్మ కోరికలేం కోరట్లేదు, వారేమో వాళ్ళ వ్యక్తిగత కోరికలు కోరకట్లేదు, లేదంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్గా వ్యతిరేకంగానూ ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు కోరట్లేదు. యాజ్ పర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ప్రతి 2 సంవత్సరాలకు 5% వాళ్ళకి పెంచాలని చెప్పి స్టైఫండ్ వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఆ డిమాండ్స్ వెంటనే నెరవేర్చాలి. 36 గంటల పని దినాన్ని వాళ్ళు ఆడపిల్లలు అయితే మరి వాళ్ళ యొక్క సమస్యలను ఎవరు కూడా చెప్పుకోలేని పరిస్థితి. అలాంటివన్నిటి కూడా దృష్టిలో తీసుకొని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఆలోచన చేసి ఇప్పటికే ఏపీ జూడా అసోసియేషన్ వాళ్ళు కూడా కలిసి వారి యొక్క సమస్యలను వారు అనేక రూపాల్లో చాలా శాంతియుతంగా రిప్రజెంటేషన్ రూపంలో తెలిసిపరచుకోవడం జరిగింది. కావున ఇప్పటికైనా వాళ్ళు డాక్టర్లు అంటే ఒక దేవుళ్ళు లాంటి వాళ్ళు. దేవుళ్ళ తర్వాతే వాళ్ళు డాక్టర్లే దేవుళ్ళుగా సమానం చూస్తారు. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని దేవుడు కూడా కాపాడలేడు, కానీ ఇలాంటి డాక్టర్లు దేవుళ్ళుగా వాళ్ళు కాపాడతారు. కాబట్టి ఇప్పటికీ వాళ్ళు స్ట్రైక్ కాల్ఫర్ చేశారంటే ఎమర్జెన్సీ వార్డులు ఏమీ ఆపట్లేదు. వాళ్ళ నిధులు అక్కడ నిర్వహిస్తూనే వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో కాపాడుతూనే వాళ్ళ సర్వీస్ నిర్వహిస్తూనే వాళ్ళ బాధ్యతను నిర్వహిస్తూనే వాళ్ళ హక్కులను అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళ యొక్క డిమాండ్స్ని వెంటనే నెరవేర్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఏఐఎస్ఎఫ్ వాళ్ళు చేసేటువంటి ఏపీ జూడా అసోసియేషన్ చేసేటువంటి దీక్షలో వాళ్ళు కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి వారి యొక్క ఆందోళన కూడా ఏఐఎస్ఎఫ్గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకి ఒకసారి చర్చలకు వచ్చింది, మాట్లాడారు, 3% ఇస్తానన్నారు. ఇంకా ఇప్పుడు మీరు దీక్షలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అంటారు? అంటే మా ప్రొటెస్ట్ అనేది పీస్ఫుల్గానే ఉంటుందండి రాబోయే రోజుల్లో కూడా. అంటే ఎమర్జెన్సీ సేవలు ఏమి ఇప్పటివరకు అయితే ఆపలేదు, నెక్స్ట్ కూడా అలాగే ఉంటుంది. అంటే పేషెంట్ మేము ఇంత స్ట్రైక్ చేస్తున్నాం కూడా పేషెంట్ వరకు ఏమి ఇబ్బంది కాకూడదండి. అంటే ఎమర్జెన్సీ కేర్ కానీ ఐసీయూ కేర్ కానీ ఏమి ఇబ్బంది రాకుండా ఓన్లీ ఓపీడీ సేవల వరకే ఆపాము. త్రూ అవుట్ స్టేట్ జూడా ఎంతమంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు, ఇంటర్న్స్, హౌస్ సర్జన్స్, సూపర్ స్పెషాలిటీ పీజీస్ వీళ్ళందరూ స్ట్రైక్లో పాల్గొంటున్నారు. గవర్నమెంట్తో ఆల్రెడీ 2 or 3 మీటింగ్స్ అయ్యాయి. అందులో వాళ్ళు మేము అడిగిన దానికంటే అట్లీస్ట్ మా రిప్రజెంటేటివ్స్ 30% అడిగారు. వాళ్ళు ఆఖరికి అంటే గవర్నమెంట్ అంత ఇవ్వలేము, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంత బాగాలేదు అంటే వాళ్ళ నామ్స్ ప్రకారం మేము 10 to అట్లీస్ట్ 15% అయినా ఇవ్వండి అని అడిగితే వాళ్ళు 3% ఇవ్వగలమని. అదేమంటే 3% అంటే ఇప్పుడు ఉన్న ఎక్స్పెన్సెస్కి పెరిగిన మేము చేసే పనికి బేసిక్ ఎమ్యూనిటీస్ లేకపోయినా, బేసిక్ ఫెసిలిటీస్ లేకపోయినా మేము ఇన్ని గంటలు పనిచేస్తాం. సో మాకు కొద్దిగా పెన్షన్ అని అడుగుతున్నాము. అంటే పక్క రాష్ట్రం తెలంగాణతో పోల్చి తెలంగాణలో ఎంత ఇస్తున్నారో అంతే అడిగాము. అది వాళ్ళు ఆలోచించి ఇంకా అంటే పై అధికారులతో మాట్లాడి మళ్ళీ నెగోషియేషన్ చెప్తామన్నారు. అంటే ఏం పాజిటివ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్లారా? సారీ, మీ మెడికల్ డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించిన మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారా? డిఎంఈ దగ్గరికి, అడిషనల్ డిఎంఈకి ప్లస్ హెల్త్ సెక్రటరీ ప్లస్ మినిస్టర్ గారికి కూడా, హెల్త్ మినిస్టర్కి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ మా వాళ్ళు జనవరి ఫిబ్రవరి నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తామనే మాకు ఫస్ట్ నుంచి అంటే పెంచుతాము, అంటే మాకు సానుకూలంగానే ఇస్తామని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. సో
ఇన్ని నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఏది అంటే మల్టిపుల్ మీటింగ్స్ జరిగాయి. ఇది జస్ట్ ఏదో ఒక రోజులో, ఒక నెలలో, ఒక వారంలో అయింది కాదు. కొన్ని నెలల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము వెళ్ళి మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తా అన్నారు. ఆఖరికి అంటే మేము అనుకున్న దానికి అంటే అట్లీస్ట్ 15% కాకుండా 3% ఇస్తామనేసరికి ఇంకా అందరూ జూడ మొత్తం స్టేట్ వైడ్ జూడాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమ్మెకి దిగాల్సి వచ్చింది. సమ్మె బట్టి అంటే ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ దగ్గరికి కొంతవరకు సమాచారం వెళ్ళింది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆయన దృష్టికి కూడా, లేదంటే సీఎం గారి దృష్టికి కూడా, ఇటు మరో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలా ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఉంది అన్నారు. అంటే నెక్స్ట్ ఫైల్ని అటు తీసుకెళ్తామని చెప్పారు. మరి అది వెళ్ళిందో లేదో ఇంకా మాకు తెలియదు. అంటే అటు సమాచారం మా వరకు రాలేదు. అది మళ్ళీ కనుక్కొని చెప్తాం. ఇంకా ఫైనల్గా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇదే పరిస్థితి కంటిన్యూగా ఉంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది? రాబోయే రోజుల్లో అంటే మేము స్టిల్ ఇంకా గవర్నమెంట్ నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. అంటే ఒకవేళ సమ్మె ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది ఏంటి అనేది మేము అది చర్చించుకుని మీకు చెప్తాము. ఏదైనా సరే మేము పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తాము. ఏది అంటే ఎమర్జెన్సీకి అయితే ఏమీ అడ్డుపడకుండా పేషెంట్ కేర్కి ఇబ్బంది రాకుండానే చేస్తాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం జూడాలు అంటే జూనియర్ డాక్టర్స్ పూర్తిగా సమ్మె బాట పట్టారని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా ఉదయం పూట 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సమ్మె చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3 రోజుల నుంచి ఇది ఈరోజు మూడో రోజు కూడా సమ్మెలోనే ఉన్నారు. ఎక్కడ ఎమర్జెన్సీ సర్వీసులు ఎక్కడ ఆపము, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగజేయము అని అంటూనే పూర్తిగా సమ్మె బాటలో దిగారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఇదంతా ప్రభుత్వం దృష్టిలో ఉంది, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ దృష్టిలో, అధికారుల దృష్టిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ తీరుస్తుందా లేదా అంటే వాళ్ళకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టిలో ఉద్యోగాలు చేస్తున్న క్రమంలో ప్రభుత్వాలు ఇబ్బంది పడకుండా, ప్రభుత్వాల నుంచి ఇబ్బంది వాళ్ళకి రాకుండా చాలా జాగ్రత్తగా ఈరోజు మాట్లాడారని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన స్టూడెంట్ సంఘాలు బట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసే పనిలో కనీసం వాళ్ళకి న్యాయం జరగాలి. సుమారుగా 36 గంటలు ఒక పేషెంట్, ఎమర్జెన్సీ పేషెంట్ ఎవరైనా వస్తే 36 గంటలు కూడా సేవ చేసే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. మహిళలకు అంటే మహిళలకు సంబంధించి కొంతవరకు ఇక్కడ చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా పక్కన పెట్టి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉంటాయి అని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మటుకి జూనియర్ డాక్టర్స్ మటుకి చాలా జాగ్రత్తగా అంటే ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా అయితే చాలా వరకు మాట్లాడారని కూడా చెప్పుకోవచ్చు. సో వాళ్ళ డిమాండ్స్ కూడా వినిపించిన పరిస్థితి. అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆర్థిక వ్యవస్థలో వాళ్ళకి సరిపడే 15% అయినా పెంచాలి అనేది కూడా కీలకమైన డిమాండ్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ 15% మినిమం 15% కూడా కాకుండా 3% వరకే మేము పెంచగలుగుతాం అనేది కూడా ప్రభుత్వం నుండి వస్తున్న సమాధానం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ప్రభుత్వాలు దిగి వస్తాయి, వీళ్ళకి స్టైఫండ్కి సంబంధించి ఎంతవరకు పెంచితే వీళ్ళు ఈ 8 గంటల నిరసన ఈ సమ్మె విరమిస్తారు అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్గా అనిపిస్తుంది. ఈరోజు 3వ రోజు చేరటం జరిగింది. ఇంకా కంటిన్యూ ఎన్ని రోజులైనా చేస్తాము, మాకు స్టైఫండ్కి సంబంధించి పూర్తిగా ఒక లిఖితపూర్వకంగా మాకు కావాలి అనేది కూడా వాళ్ళు ఒక డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. వంశీ. రైట్ యాకూబ్, ఒక విధంగా చూస్తే కనుక దాదాపుగా 8 రోజులు ఇంకా ఈ సమ్మె కొనసాగించే ప్రభావం ఉంది. అండ్ ప్రభుత్వం ఎందుకు వీళ్ళకి అనుకూలంగా ఈ యొక్క చర్చలు జరపడం లేదు అంటే ప్రభుత్వ యోచనలో భాగంగా ఇంకా మరేదైనా అంశం ఉందా, లేకుంటే ఇటు జూనియర్ డాక్టర్లకు సంబంధించి కూడా ప్రశ్నలపైన కొంచెం సందిగ్ధంలో పడింది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ బాగలేదు, ప్రస్తుతం మేము అంత ఇవ్వలేము అని వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడినట్టు ప్రభుత్వ యంత్రాంగం మాట్లాడినట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే సుమారుగా వీళ్ళు పక్క రాష్ట్రాల్లో సుమారుగా స్టైఫండ్ 30% ఎక్కువ ఇస్తున్నప్పటికీ మాకు ఎందుకు ఇవ్వరు అనేది కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కనీసం 30% కాకపోయినా 15% అయినా ఖచ్చితంగా ఇవ్వాలి అనేది కూడా ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్. అయితే ఆ డిమాండ్
డిమాండ్ కూడా ప్రభుత్వాలు లెక్క చేయట్లేదు. సుమారుగా 3% అయితే ఇవ్వడానికి మేము రెడీయే, 3% దాటి ఇవ్వలేము అనేది కూడా కీలకంగా చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిరసనకు వచ్చారు, మీరు కూడా ఏ ఇయర్ కంప్లీట్? ఫస్ట్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్ మీరు నిరసన దీక్షలో పాల్గొన్నారు, ఎలా చూస్తారు, ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నారు? అంటే ప్రెజెంట్ ఉన్న కండిషన్కి వర్క్లోడ్కి ఇట్స్ నాట్ ఫెయిర్. రైస్ కూడా లైక్ వీఆర్ నాట్ ఆస్కింగ్ మచ్, వీఆర్ ఆస్కింగ్ వాట్ వీ డిజర్వ్, వీ వర్క్ టు అకార్డింగ్ టు దట్. సో అందుకు ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే మీరు సీనియర్స్ని చూశారు, సీనియర్స్ పడుతున్న బాధలు కూడా చూశారు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్, అంటే వాళ్ళు బాధలు పడేదానికి మాకు ఇప్పుడు ఈ సొల్యూషన్ వస్తే రాబోయే రోజుల్లో జూనియర్ డాక్టర్స్గా మేము కూడా సర్వీస్ చేయడానికి బాగుంటుంది అనడానికి ఏదైనా ఉదాహరణగా ఏదైనా చెప్పగలుగుతారా? అంటే మేము వర్క్ చేస్తున్న దానికి డిజర్వ్ అయ్యేంతగా ఇస్తే మాకైనా కానీ నెక్స్ట్ జనరేషన్కైనా కానీ వర్క్ చేయాలి అనిపిస్తుంది. ఇట్స్ మోటివేటింగ్, ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ లాగానే ఇది. సో అంతే. అంటే మినిమం ఆ మోటివేషన్ ఇస్తే రాబోయే తరానికి, అంటే సీనియర్స్ ఎలాగో ఇబ్బంది పడుతున్నారు, మేము కూడా ఆ ఇబ్బందులోంచి బయటకు వస్తాము అనేది కూడా మీ వాయిస్. అంతే అంతేనండి. మేడం మీరు చెప్పండి, మామూలుగా మీరు జూనియరేనా? నేను ఫస్ట్ ఇయర్ రెసిడెంట్ అండి. మీరు ఫస్ట్ ఇయర్ అయితే మీరు ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత, క్యాంపస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పేషెంట్స్ని, అదేవిధంగా మీ సీనియర్స్ ఇబ్బందులు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు. అంటే ఈ స్టైఫండ్స్ గురించి ఇప్పుడైతే నిరసన చేస్తున్నారు కదా, అది ఎంత మినిమం ఎంత ఉంటే ఈ స్టైఫండ్స్ ఎంత ఉంటే బాగుంటుంది అనేది మీ ఆలోచన? అమౌంట్ ఫిక్స్డ్గా ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. వి వాంట్ 15% హైక్, సీనియర్స్ చెప్పినట్టు, సార్ చెప్పినట్టు. అండ్ చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నాం, వర్క్కి తగ్గట్టు కాంపెన్సేషన్ ఉండాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్. నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాను, ఏంటంటే ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు, సీనియర్ కష్టాన్ని మీరు చూస్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు కూడా మీరు చూస్తున్నారు. మీరు ఇంకో 4 years ఇక్కడ వర్క్ చేయాలి. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటే బాగుంటుంది? నేను ఫస్ట్ ఇయర్ రెసిడెంట్ అండి, ఫస్ట్ ఇయర్ పీజీ. నేను కూడా అలాగే వర్క్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు ద సేమ్ థింగ్. ఆ కష్టం నాకు తెలుసు. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్. 15% హైక్ ఉంటే ఖచ్చితంగా, అంటే వాట్ ఎవర్ వీఆర్ డిమాండింగ్ అంతే. మిగతా విషయాల్లో 62% ఏజ్ లిమిట్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే మిగతా 2 డిమాండ్స్ అందరూ హార్డ్ వర్క్ చేస్తారండి. వి గివ్ 200% అండ్ వి ఆస్క్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. ఎవరికైతే అంటే పనిచేస్తున్నాం ఎంత, ఒక ఫ్యూచర్ సెక్యూర్ అవ్వాలి. ఉన్న వాళ్ళకి కష్టం పెట్టి అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఛాన్స్ ఇవ్వకుండా, దట్ ఈస్ అన్ఫేర్. అంటే ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్స్ ఎలాగో ఇబ్బంది పడుతున్నారు, మేము కూడా రాబోయే రోజుల్లో ఆ ఇబ్బంది పడకుండా కొంత సేఫ్ మోడ్లో ఉంటాము అనేది కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మరో పక్కన ఈ పీజీ స్టూడెంట్స్ సంబంధించి డిమాండ్స్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పూర్తిగా మేము చాలా వరకు పేషెంట్ని చాలా జాగ్రత్తగా, ఎన్ని గంటలు ఉన్నా సరే ఇక్కడ పేషెంట్ని జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి మాకు ఉంటుంది. ఎన్ని గంటలైనా సరే వెయిట్ చేసి వాళ్ళ ఇబ్బందులు లేకుండా బయటికి పంపిస్తాము పేషెంట్ని. చాలా ఇదిగా ఇక్కడ ఉన్న లోటుబాట్లు ఏది ఉన్నా సరే మేము అన్నీ అధిగమించి ఆ పేషెంట్ని ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాము. అటువంటి పరిస్థితుల్లో మినిమం కనీసం 15% స్టైఫండ్ ఇస్తే చాలా వరకు మాకు అనుకూలంగా ఉంటుంది, ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఒక పక్కన పీజీ విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా జూనియర్ డాక్టర్స్ కానివ్వండి, ఒకటే మాట అంటున్నారు, 15% మినిమం స్టైఫండ్ ఇస్తే కానీ ఈ నిరసన కార్యక్రమం అయితే బయటికి వెళ్ళము అనేది కూడా వాళ్ళ వాదన అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది అని వంశీ. రైట్. యాకూబ్, ఇటు జూడాలో తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం వల్ల, ఈ స్ట్రైక్ వల్ల ప్రస్తుతం సామాన్య పరిస్థితి హాస్పిటల్కి వచ్చినటువంటి వారికి, ముఖ్యంగా ఇటు జూనియర్ డాక్టర్స్ అవసరం ఎంతైనా ఉంటుంది. సో సీనియర్స్ డాక్టర్స్ కంటే జూనియర్ డాక్టర్స్ అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఈ సమ్మె ప్రభావం వారిపైన ఎంతవరకు పడింది అనుకోవచ్చు?
అంటే ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఎమర్జెన్సీ సర్వీస్ ఏది ఆపట్లేదు డాక్టర్స్. అదేవిధంగా జస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చే పేషెంట్స్, డైలీ వచ్చే పేషెంట్స్ని మాత్రమే వాళ్ళు ఆపి చూడని పరిస్థితి. అయితే దీంట్లో వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఆ పేషెంట్ని చూసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జూనియర్ డాక్టర్స్ ఎక్కడైనా సరే, ఏ వ్యవస్థలో అయినా సరే జూనియర్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీళ్ళదే పై ఎత్తు ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ లోపలికి ఇన్పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అనేది కూడా పూర్తిగా జూనియర్ డాక్టర్సే చేస్తారు. సీనియర్స్ ఓన్లీ ఇలా చేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి జూనియర్ డాక్టర్స్ ప్రమేయమే ఎక్కువగా ఏ హాస్పిటల్ అయినా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా పేషెంట్ల బాధ్యత 100% మేము తీసుకున్నప్పటికీ ఇక్కడ వ్యవస్థలు సరిగ్గా లేవు. సుమారుగా మాకు కనీస ఖర్చుల నిమిత్తం కూడా మేము అడుగుతుంటే అది కూడా ప్రభుత్వాలు ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉంది అనేది కూడా కీలకమైన డిమాండ్ అయితే వినిపిస్తుంది వంశీ. అయితే ఇప్పటికే గత కొద్ది సంవత్సరాలుగా, సుమారుగా 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలుగా దీని మీదే పోరాడుతున్నప్పటికీ ఇప్పటికే 2 నుండి 3% వరకే వాళ్ళు పెంచే పరిస్థితి ఉంటుంది. కానీ అది కూడా సరిపోవట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ ఖర్చులు కానివ్వండి, ఇక్కడ కనీస సదుపాయాలు కూడా లేవు అనేది కూడా కొంతమంది డాక్టర్స్ అయితే ఆఫ్ ది రికార్డ్ అయితే చెప్తున్న పరిస్థితి. ఆన్ ది రికార్డ్ అయితే, ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగంలో మేము భాగస్వాములు కాబట్టి ప్రభుత్వానికి లైన్ దాటి వెళ్ళకూడదు అనేది కూడా వాళ్ళ ఆలోచన. ఖచ్చితంగా చాలా వరకు సమస్యలు ఉన్నాయి, అవన్నీ అధిగమిస్తాం. కానీ మాకు ఇవ్వాల్సిన స్టైఫండ్కి సంబంధించి 15% కనీసం ఇస్తే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఇంకా ఇదిగా చేసే పేషెంట్ని చూసుకునే అవకాశం ఉంటుంది, ఇక్కడ డ్యూటీలు చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, అదేవిధంగా ఇప్పటికే కొంతమంది హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ని కలిశారు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ పై అధికారులను కలిశారు. వీళ్ళందరూ చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలా డిమాండ్స్ తీర్చేది ఎవరు అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి వంశీ.